ప్రతి ఇంటిలో మహిళలు బలంగా ఉంటే సమాజం దృఢంగా ఉంటుందన్నారు తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిసి హరి మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన ఉండాలని, పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది మంచి వైద్యం అందేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఆడపిల్లకు 21 సంవత్సరాలు వచ్చే వరకు వివాహాలు చేయకూడదన్నారు. చాలామంది తెలియక ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని, అలా చేయడం వల్ల ఆడపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సిసి హరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యం ఎంతో బాగుందని, ప్రతి ఒక్క మహిళ ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలన్నారు సిసి హరి. అందించడానికి మనకు అంగన్వాడీ సెంటర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మనకు దంతాలకు సంబంధించినటువంటివి, కంటికి సంబంధించినటువంటి పరీక్షలు, తర్వాత ఈ గొంతుకు సంబంధించినటువంటి పరీక్షలు, చెవికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంటే గొంతు ఈ ప్రోగ్రామ్ ఈ క్యాంప్లో చెప్తారు, ఇలాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీపీ కాయలకు సంబంధించినటువంటి కూడా మన ఈ పెద్దవాళ్ళకు బీపీ షుగర్ వంటివి అలాంటి పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వాటి కోసం మందులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా నారీ శక్తివంతమైన కుటుంబం అనే ప్రోగ్రాంని ఏర్పాటు చేసినారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆరోగ్యవంతమైన మహిళ, సాధికారత కలిగిన కుటుంబం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు ఎంత ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం అంత పైకి వస్తుంది, ఆ కుటుంబం కానీ బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన సాధించినట్లు మీరు కూడా మీ అమ్మాయిలకి 21 సంవత్సరం నిన్న తర్వాతే పెళ్లి చేయాలని, అలాగే వృద్ధులైతేనేమి వాళ్ళు బీపీ షుగర్ దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి పోయి చూపించుకునే పరిస్థితి లేక అలాగే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మన సముద్రపల్లి గ్రామంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి మహిళ అయితేనేమి, ప్రతి పురుషులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టే కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.